మనం ఈరోజు హెచ్బిఏవన్సి కట్ ఆఫ్ లెవెల్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా హెచ్బిఏవన్సి అంటే ఏంటి? సో మీరు ప్రెగ్నెన్సీ కనుక ప్లానింగ్ చేసుకున్నట్టయితే మీ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉండాలన్నమాట. గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ అంటారు. సో గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ ఉంటేనే మనకు ఆటోమేటిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీ ముందు షుగర్స్ అనేటివి కంట్రోల్ ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, ఎగ్జాంపుల్ అబార్షన్స్ అవనివ్వండి, లేదా బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కూడా లైక్ ప్రీటర్మ్ డెలివరీ అంటే ముందే డెలివరీ అవ్వడం, అండ్ బేబీ అంటే బరువు ఎక్కువగా ఉండడం, మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటారు. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ షుగర్ లెవెల్స్ కనుక బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ నార్మల్ గా ఉన్నట్టయితే. సో ఈ హెచ్బిఏవన్సి టెస్ట్ అనేది మనకి పాస్ట్ 3 months లో ఒక లేడీ యొక్క షుగర్ లెవెల్స్ ఏ విధంగా కంట్రోల్ ఉన్నది అనేది తెలిపే టెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు హెచ్బిఏవన్సి చేపించామంటే తన పాస్ట్ 3 months లో షుగర్స్ ఏ రేంజ్ లో కంట్రోల్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.